మూడవ అధ్యాయము మరి 7వ వచనంలో, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు మరి నడిపించటానికి మరి నేను వచ్చి ఉన్నానని దేవుడు చెప్తూ వచ్చినాడు. కాబట్టి 9వ వచనంలో మరి ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస సూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. కాబట్టి దేవుడు ఈ మాట చెప్తూ వచ్చినాడు. మరి ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అక్కడ వారు వెట్టి పనులు చేస్తూ వచ్చినారు. మరి పనులలో భారమైన పనులు వారు చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా మరి వారు మట్టి పని, ఇటుకల పని మరి చేస్తూ వచ్చినారు, బానిసలుగా ఉంటూ వచ్చినారు. దుఃఖము నిట్టూర్పుల్లో వారు కష్టకాలంలో దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిట్టూర్పులు విడిచినప్పుడు వారు దేవునికి మొరపెట్టినారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆ మోషను ఏర్పాటు చేసుకొని, తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకొని మరి ఆ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని కానాని దేశానికి వారి పిల్లల్ని వారిని నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి దేవుని ప్రజలు మొరపెట్టినప్పుడు, దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుని ప్రజలకి నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. వారి క్షేమం కొరకు, వారి సరైన మార్గంలో నడవడానికి, వారి బాధల నుంచి, మరి వెట్టి పనుల నుంచి, ఆ దుఃఖం నుంచి విడిపించడానికి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మొరపెడుతూ వచ్చినారు. ఆ రీతిగా వీళ్ళ యొక్క భారతదేశంలో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా క్రైస్తవులు మొరపెట్టినప్పుడు దేవుడు నాయకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కష్టంలో నుంచి, దుఃఖంలో నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే క్రైస్తవుల గురించి మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ కూడా లేడు. క్రైస్తవ జనాభా ఎంతో ఉంది. కాబట్టి ఈ క్రైస్తవుల యొక్క కష్టాలు పోవాలంటే ప్రజలందరూ నిజముగా మొరపెట్టాలా. ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి అనేక మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని చేస్తాడు. కాబట్టి పగడాల ప్రవీణన్న చనిపోయిన తర్వాత మరి దాని గురించి మాట్లాడడానికి, మనపక్షంగా మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ లేడు. కాబట్టి నిజంగా మనం అందరం మొరపెట్టినప్పుడు ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, సమాధానం కొరకు, నెమ్మది కొరకు, ఈ దేశ అభివృద్ధి కొరకు మనము మొరపెట్టినప్పుడు, క్రైస్తవుల క్షేమం కొరకు, మనము దేశ క్షేమం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు అనేక మంది